హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు కేడీపీ ఫామ్. ఈ వీడియోలో మనం కోళ్ళకు వచ్చే హార్ట్ అటాక్ లేదా సడన్ డెత్ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం. మొదట ఎస్డిఎస్కి లక్షణాలు, కారణాలు తెలుసుకొని తర్వాత ట్రీట్మెంట్ చూద్దాం. మొదటిది హై ప్రోటీన్ ఫీడ్. ఈ ఫీడ్ వల్ల కోళ్ళు స్పీడ్ గ్రోత్ వచ్చి చనిపోతూ ఉంటాయి. ఫీడ్ మార్చడం కుదరదు కనుక ఫీడ్ని కంట్రోల్ చేస్తే సరిపోతుంది. రెండవది ఆక్సిజన్ తక్కువగా ఉండడం. షెడ్లో ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల అమ్మోనియా, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువయ్యి కోళ్ళు సడన్గా చనిపోతూ ఉంటాయి. ఇది మనం ఎక్కువగా రాత్రిపూట చూస్తూ ఉంటాం మరియు పుంజులే చనిపోతూ ఉంటాయి. ఇది ఫార్మర్కి చాలా నష్టం కలిగిస్తుంది. మూడవది ఎక్కువ వేడి అవడం వలన కోడి స్ట్రెస్ అయ్యి చనిపోతూ ఉంటాయి. అందువలన షెడ్లో ఎప్పుడు చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఎగ్జిట్ ఫ్యాన్లు యూజ్ చేస్తూ ఉండాలి. 4 పెద్ద కోళ్ళు ఉన్నప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు చేసినప్పుడు కోళ్ళు సడన్గా చనిపోతూ ఉంటాయి. చుట్టుపక్కల భారీ శబ్దాలు కానీ భారీ పరికరాలు కానీ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ చూద్దాం. దీనిని అక్యూట్ డెత్ సిండ్రోమ్ లేదా ఫ్లిప్ ఓవర్ డిసీజ్ లేదా లంగ్ ఎడిమా అని కూడా అంటాం. ఈ ఎస్డిఎస్ యొక్క ముఖ్య లక్షణం కోళ్ళు నోరు తెరిచి పాంటింగ్ చేస్తూ ఉంటాయి. దీనికి మెయిన్ ట్రీట్మెంట్ ఫీడ్ కంట్రోల్ మరియు లైట్ కంట్రోల్. ఉదయం 10 లేదా 11 గంటలకు ఫీడర్లో ఫీడ్ తినకుండా పైకి ఎత్తి సాయంత్రం 4 లేదా 5 గంటలకు కిందికి దింపుకుంటే సరిపోతుంది. మరియు రాత్రి సమయంలో 5 గంటలకు లైట్ ఆఫ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా 2 రోజులు చేస్తే 90% కంట్రోల్ అవుతుంది. దీంతోపాటు అలోవెరా జ్యూస్ త్రాగే వాటర్లో ఇవ్వడం వల్ల కోళ్ళ బాడీలో వేడి తగ్గి హార్ట్ అటాక్ రాకుండా ఉంటాయి. మరియు ఎలక్ట్రోలైట్ పౌడర్ యూజ్ చేయడం వల్ల మినరల్ ఇన్బ్యాలెన్స్ తగ్గి కోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ పద్ధతులన్నీ పాటించడం వల్ల 100% హార్ట్ అటాక్ వల్ల కలిగే మరణాలు తగ్గి ఎప్సిఆర్ పోకుండా చూసుకోవచ్చు. ఇందులో ఎక్కువ మరణాలు పుంజులో ఉంటాయి కాబట్టి ఎప్సిఆర్ పోయే ప్రమాదం ఉంటుంది. రైతులు ముందు జాగ్రత్తగా పెద్ద కోళ్ళకి ఎలక్ట్రోలైట్ పౌడర్ యూజ్ చేస్తూ ఉండాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్.